బ్లడ్ రిలేషన్స్. బ్లడ్ రిలేషన్స్లో క్వశ్చన్స్ ఎలాగిస్తారు? బ్లడ్ రిలేషన్స్ దే గివ్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ మీద ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు క్వశ్చన్లో. మీరు ఏం చేయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేసి ఎక్కడ ఏ రిలేషన్షిప్ వస్తుందో ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టాలి. ఇందులో ముందుగా కొన్ని రిలేషన్స్ చూద్దాం. కామన్ బ్లడ్ రిలేషన్స్ ఏమున్నాయి ఆల్రెడీ మనకు తెలుసు. రిలేషన్షిప్స్ ఫ్రమ్ మదర్ సైడ్ రిలేషన్స్ ని ఏమంటామా? మెటర్నల్ రిలేషన్షిప్స్ అంట. మెటర్నల్. ఫాదర్ సైడ్ రిలేషన్షిప్స్ ని ప్యాటర్నల్. ఓకేనా? మెటర్నల్, ప్యాటర్నల్. ఓకేనా? ఫాదర్ ఆఫ్ మదర్. ఎస్, ఇక్కడ మనం మదర్ సైడ్ రిలేషన్స్ అనుకుంటున్నాం కదా. ఇక్కడ మదర్ అని వచ్చినప్పుడు మీరు ఏం తీసుకోవాలంటే యువర్ మదర్ తీసుకోవాలి. అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మా మదర్ అని నేను అనుకుంటాను, మీరు వింటున్నారు కాబట్టి ఏం తీసుకోవాలి? మీ మదర్ అనుకో. ఓకేనా? ఫాదర్ ఆఫ్ మదర్ అంటే మదర్ యొక్క ఫాదర్ ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ మదర్ ఆఫ్ మదర్. వెరీ గుడ్, గ్రాండ్ మదర్. నెక్స్ట్ హస్బెండ్ ఆఫ్ మదర్. మదర్ వాళ్ళ హస్బెండ్ ఏమైతారు నాన్న? ఫాదర్. సిస్టర్ ఆఫ్ మదర్. మదర్ వాళ్ళ సిస్టర్ ఏమైతారు? ఆంట్. బ్రదర్ ఆఫ్ మదర్. మదర్ వాళ్ళ బ్రదర్ ఏమైతారు? అంకుల్. ఓకే ఓకే. మదర్ సైడ్ రిలేషన్స్. ఫాదర్ ఆఫ్ మదర్, గ్రాండ్ ఫాదర్. మదర్ ఆఫ్ మదర్, గ్రాండ్ మదర్. హస్బెండ్ ఆఫ్ మదర్, ఫాదర్. సిస్టర్ ఆఫ్ మదర్, ఆంట్. బ్రదర్ ఆఫ్ మదర్, అంకుల్. ఆంట్ అని అంటారు, ఇక్కడ ఆంటీ రాదు, ఆంట్ అంతే. ఓకేనా? అంకుల్ని పూర్తిగా చదవాలి. ఓకే, అదే చెప్తున్నానన్నా, ఆంట్ అని రాస్తే చాలు మీరు. ఓకేనా? ఆంటీ అన్నము, ఇక్కడ ఆంట్ అని మాత్రమే చదవాలి. ఓకే. హలో సార్, కింద ఉన్నారా? సన్ ఆఫ్ మదర్ ఏమైతాడు? మీకు బ్రదర్ అవుతాడు. డాటర్ ఆఫ్ మదర్, సిస్టర్. ఓకే, నెక్స్ట్ ఫాదర్ సైడ్ రిలేషన్స్ చూద్దాము. ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఏమంటామ్మా? ఫాదర్ వాళ్ళ ఫాదర్ ని, వెరీ గుడ్, గ్రాండ్ ఫాదర్. మదర్ ఆఫ్ ఫాదర్, గ్రాండ్ మదర్. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాండ్ ఫాదరే అన్నాము, గ్రాండ్ మదర్, ఇక్కడ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ మదర్. బట్ డిఫరెంట్ ఎట్లా పెట్టాలి మేడం అంటే, ఇక్కడ ఏమన్నాము? మెటర్నల్ రిలేషన్స్ అని ఇక్కడ రాసుకుంటాం. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటి మా మీనింగ్? అమ్మ వాళ్ళ నాన్న అని. ఫాదర్ ఆఫ్ మదర్ అని.
ఓకేనా. ప్యాటర్నల్ మీన్స్ ఫాదర్, ఫాదర్స్ ఫాదర్. Wife of father. Mother. Very good. Sister of father. Aunt. Yes. Brother of father. Uncle. Son of father. Brother. Daughter of father. Sister. Yes. These are the maternal and paternal relationships. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేర్చుకున్నాం. ముందుగా అయితే ఇవి రాసుకోండి. మెటర్నల్ రిలేషన్స్ లో ఇంకొన్ని ఉన్నాయని చెప్పాం కదా రిలేషన్స్. అవి సన్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ వాళ్ళ సన్, సన్ ఏమంటారు? అంకుల్. అంకుల్. డాటర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్, ఆంట్. ఆంట్ ఆర్ మదర్. మదర్ కూడా వస్తారు కదమ్మా. నెక్స్ట్ హియర్ ఆల్సో సేమ్ సన్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ ఏమైతారు? అంకుల్ ఆర్ ఫాదర్. ఓన్లీ సన్ అయితే ఫాదర్ అవుతారు. డాటర్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్, ఆంట్. Here are the some remaining relationships. ఏంటవి? హస్బెండ్ ఆఫ్ ఆంట్ ఏమంటాము? ఆంట్ వాళ్ళ హస్బెండ్ ని అంకుల్. వైఫ్ ఆఫ్ అంకుల్, ఆంట్. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ స్పౌస్. స్పౌస్, ద వర్డ్ స్పౌస్ రిప్రజెంట్స్. ఈ స్పౌస్ అనే వర్డ్ ని మా ఎక్కడ యూజ్ చేస్తామంటే హస్బెండ్ ఆర్ వైఫ్. హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీరు తీసుకోవచ్చు ఆ ప్లేస్. ఫాదర్ ఆఫ్ స్పౌస్ ఏమంటాము? ఫాదర్ ఇల్లా. ఓకేనా. అంటే మీరు హస్బెండ్ అన్నా పెట్టచ్చు ఈ ప్లేస్ లో, వైఫ్ నన్నా తీసుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ వైఫ్ అని చెప్తే ఏం రాయాలి? ఫాదర్ ఇల్లా. ఫాదర్ ఆఫ్ హస్బెండ్, ఫాదర్ ఇల్లా. ఓకేనా. నెక్స్ట్ మదర్ ఆఫ్ స్పౌస్ ఏమైతారు? మదర్ ఇల్లా. బ్రదర్ ఆఫ్ స్పౌస్, బ్రదర్ ఇల్లా. సిస్టర్ ఆఫ్ స్పౌస్, సిస్టర్ ఇల్లా. ఓకేనా. హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ ఫాదర్ ని, మదర్, బ్రదర్, సిస్టర్స్ కి ఏమొస్తాయి? ఇల్లాస్ వస్తాయి లాస్ట్ లో. ఓకేనా. ఓకే. తెలుగులో ఏమంటాము? అత్త అంటాం, మామ. బ్రదర్ ఇల్లా, బావ మధ్య అంటారు కదా. నెక్స్ట్ వైఫ్ ఆఫ్ బ్రదర్, సిస్టర్ ఇల్లా. అంటే బ్రదర్ వాళ్ళ వైఫ్ ఏమంటారు? సిస్టర్ ఇల్లా అంటారు. నెక్స్ట్ హస్బెండ్ ఆఫ్ సిస్టర్, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ బ్రదర్ ఇల్లా. ఇల్లాస్ ఎక్కడ వస్తున్నాయో చూసుకోండి. ఓకేనా. ఎక్కడెక్కడ వస్తున్నాయి? హస్బెండ్ అండ్ వైఫ్ కి వస్తున్నాయి. వాళ్ళ ఫాదర్ ని కానీ మదర్, బ్రదర్, సిస్టర్ ని సిస్టర్ ఇల్లాసే అంటాం. ఇక్కడ హస్బెండ్ కానీ వైఫ్ కానీ వచ్చినట్లయితే, ఫాదర్ అండ్ మదర్ వీళ్ళు వచ్చినట్లయితే ఏం రాయాలి? ఇల్లాస్ రాయాలి. బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా రాస్తాం. తర్వాత ఎక్కడ వస్తున్నాయి? బ్రదర్ అండ్ సిస్టర్స్, వైఫ్స్, హస్బెండ్స్ కి ఇల్లాస్ వస్తున్నాయి. సిస్టర్, వైఫ్ ఆఫ్ బ్రదర్ ని సిస్టర్ ఇల్లా, హస్బెండ్ ఆఫ్ సిస్టర్ ని బ్రదర్ ఇల్లా. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ సేమ్ పేరెంట్. ఓకేనా. సిబ్లింగ్స్ అంటారు, తోబుటోలు. ఓకేనా. ఏమంటాము? సిబ్లింగ్స్. అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అనుకోండి, అన్న చెల్లెలు ఇద్దరు ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఏమంటాము? సిబ్లింగ్స్.
ఓకే, మీ అన్న గురించి అడిగా నేను, ఏం చెప్తాము? సిబ్లింగ్స్ అని చెప్తాం వాళ్ళ గురించి అడిగినప్పుడు. ఓకేనా? ఇద్దరు ముగ్గురు ఉన్నారు, ఎంతమంది సిబ్లింగ్స్ ఉన్నారంటే ఇద్దరు ఉన్నారు, అంటే తోబుట్టువులు. ఓకేనా? సిబ్లింగ్స్ అంటే. నెక్స్ట్, సన్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్. సన్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ ఏమైతారమ్మా? బ్రదర్ ఆర్ సెల్ఫ్. నెక్స్ట్, డాటర్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్, సిస్టర్ ఆర్ సెల్ఫ్. సెల్ఫ్ మీన్స్ మీరే అని. నెక్స్ట్, సన్ ఆర్ డాటర్ ఆఫ్ అంకుల్ అండ్ ఆంట్. సన్ ఆర్ డాటర్ ఆఫ్ అంకుల్ ఆర్ ఆంట్ ఏమంటాము? కజిన్స్ అంటాం. ఓకే, మెటర్నల్ కానీ ప్యాటర్నల్ కానీ మా అంకుల్ అండ్ ఆంట్ వాళ్ళ సన్ కానీ డాటర్ ని కానీ ఏమంటాం? కజిన్స్ అంటాం. ఓకేనా? సన్ ఆఫ్ బ్రదర్ ఆర్ సిస్టర్. బ్రదర్ ఆర్ సిస్టర్స్ వాళ్ళ సన్స్ ని ఏమంటాము? నెఫ్యూ అంటాం. నెఫ్యూ. ఇది మీకు ఎలాగ అర్థమవుతుంది అంటే, మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉంటారు కదా, వాళ్ళ సన్ని. ఓకేనా? వాళ్ళ సన్స్ ని ఏమంటాము? నెఫ్యూ. అంటే నెక్స్ట్ జనరేషన్ అన్నమాట. నెక్స్ట్, డాటర్ ఆఫ్ బ్రదర్ ఆర్ సిస్టర్, నీస్. ఓకేనా? డాటర్ ని ఏమంటాము? నీస్ అంటాం. సన్ని నెఫ్యూ. నెక్స్ట్, సన్స్ ఆర్ డాటర్స్ సన్ ఏమైతారు? సన్ ఉన్నారు నాకు, సన్ కానీ డాటర్ కానీ నాకు సన్ ఉన్నారు, వాళ్ళ సన్ ఏమైతారు? నాకు గ్రాండ్ సన్ అవుతారు. ఓకేనా? నెక్స్ట్, డాటర్ ఉన్నట్లయితే ఏమైతుంది? గ్రాండ్ డాటర్ అవుతుంది. నెక్స్ట్, వైఫ్ ఆఫ్ సన్ ఏమైతుంది? సారీ మా, డాటర్ ఇల్లా. డాటర్ ఇల్లా అవుతుంది, అంటే సన్ వాళ్ళ వైఫ్. నెక్స్ట్, హస్బెండ్ ఆఫ్ డాటర్. హస్బెండ్ ఆఫ్ డాటర్, సన్ ఇల్లా. ఓకే, ఈ రిలేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్స్ ఈజీగా మనం సాల్వ్ చేయాలి. బ్లడ్ రిలేషన్స్ లో సమ్ సింబల్స్ అనేటివి ఉన్నాయమ్మా. ఈ సింబల్స్ అనేటివి నేర్చుకొని ఏ విధంగా మనం రిలేషన్స్ ని రాయాలన్నది నేర్చుకున్నట్లయితే మనం ఈజీగా ఆన్సర్ అన్నది ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటవి? మేల్ ని మనము ప్లస్ గా తీసుకుంటాము, ఫీమేల్ ని మైనస్ గా తీసుకుంటాం. మేల్ రిలేషన్స్ లో ఏమేమి వస్తాయి? ఫాదర్, బ్రదర్, గ్రాండ్ ఫాదర్, అంకుల్, బ్రదర్ ఇల్లా. ఓకేనా? ఇవన్నీ దేంతో రిప్రజెంట్ చేస్తాం? ప్లస్ సింబల్ తో. ఫీమేల్ ని మైనస్. ఫీమేల్ రిలేషన్షిప్స్ ఏమొస్తాయి? మదర్, సిస్టర్ ఇల్లా, గ్రాండ్ మదర్. ఓకేనా? ఆంట్ వస్తుంది. ఓకే, ఏ సింబల్ తో రిప్రజెంట్ చేయాలి? మైనస్. నేను ఇక్కడ ఒక రిలేషన్ రాశాను, గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్, ఫాదర్, సన్, డాటర్, మూడు ఉన్నాయి. ఓకే, గ్రాండ్ ఫాదర్ నేను తీసుకుంటున్నా. ముందుగా ఇలా రాస్తాం, గ్రాండ్ ఫాదర్ ప్లస్ ఇక్కడ గ్రాండ్ ఫాదర్ కాబట్టి నేను ప్లస్ పెట్టాను. మా గ్రాండ్ మదర్ అయితే మైనస్ పెడతాం. ఓకేనా? ఆర్ మైనస్ ఎప్పుడు? గ్రాండ్ మదర్ వచ్చినప్పుడు. ఫాదర్, నెక్స్ట్ సన్. ఏ సింబల్ తో రిప్రజెంట్ చేయాలి? ప్లస్. ఆర్. డాటర్ అయితే మైనస్. అంటే మీకు ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ కి సంబంధించి ఏ రిలేషన్ వచ్చినా వర్టికల్ లైన్స్ తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఇలాగా స్ట్రైట్ లైన్స్ తీసుకుంటాము. ఇలా టూ లైన్స్ ఉన్నాయనుకోండి, మీనింగ్ ఏంటి? 2 జనరేషన్స్ అని. ఇది ఫస్ట్ ఫాదర్స్, నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ అని. ఓకేనా? ఇక్కడ మీరు ఉంటారు, అంటే ఎక్కడ అడిగి ఉంటే అక్కడ అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్స్ రిలేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? వర్టికల్ లైన్స్ తో. ఓకేనమ్మా? ఓన్లీ ఫాదర్ అయితే 1 వర్టికల్ లైన్ వస్తుంది. గ్రాండ్ ఫాదర్ అన్నప్పుడు
రెండు రిలేషన్స్ ఇచ్చున్నారు అంటే 2 వర్టికల్ లైన్స్ రావాలి. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ మేల్ కదమ్మా, ప్లస్ మైనస్. హస్బెండ్ అండ్ వైఫ్ ని ఇలాగా ఇంప్లైస్ తో డినోట్ చేస్తాం. ఓకేనా? 2 లైన్స్ వేసి ఇటు సైడ్ యారో మార్క్ ఉండాలి, ఇటు సైడ్ కూడా యారో మార్క్ ఉండాలి. బ్రదర్ అండ్ బ్రదర్. ఓకే, స్లీపింగ్ లైన్ ఒకటే వేస్తాము, ప్లస్ అండ్ ప్లస్. ఇక్కడ సిస్టర్ అయితే మైనస్, బ్రదర్ ప్లస్. ఇక్కడ మీరు చూసుకోవాలి, హస్బెండ్ అండ్ వైఫ్ లో కూడా ప్లస్ అండ్ మైనస్ వస్తుంది, సిస్టర్ అండ్ బ్రదర్ లో కూడా మైనస్ అండ్ ప్లస్ రెండు వస్తాయి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి డిఫరెన్స్ ఎలా పెట్టుకోవాలి. ఇక్కడ యారో మార్క్స్ వస్తాయి, ఇంప్లైస్ వస్తుంది, బట్ ఇక్కడ బై ఇంప్లైస్ వస్తుంది, ఇక్కడ ఓన్లీ సింగిల్ లైన్ వస్తుంది. నెక్స్ట్ సిస్టర్ అండ్ సిస్టర్, సారీ మైనస్ మైనస్, మైనస్ అండ్ మైనస్. ఓకేనా? ఓకే, ఇవి సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అన్నమాట. ఇవి మనం గుర్తు పెట్టుకున్నట్లయితే బ్లడ్ రిలేషన్స్ లో ఈజీగా చేయొచ్చు ప్రాబ్లమ్స్.